ఒక రాజుగారు మారువేషంలో రాజ్యంలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేవారు. అలాగే ఒకరోజు రాజుగారు మారువేషంలో రాజ్యంలోకి వచ్చారు. ఒక వ్యక్తి రోడ్డు మీద చనిపోవడం చూసి చుట్టుపక్కల వాళ్ళతో ఏంటి చూస్తూ చూస్తూ ఈ మనిషిని ఎలా వదిలేశారు అని అడుగుతారు. అక్కడ ఉన్నవారు వీడు దరిద్రుడు, దుష్టుడు, అందుకే ఎవరు పట్టించుకోవట్లేదు. అది విన్న రాజుగారు ఆ శవాన్ని ఎత్తుకొని చనిపోయిన వ్యక్తి ఇంటికి తీసుకెళ్తారు. భార్య భర్త శవాన్ని చూసి ఏడుస్తుంది. నా భర్త గొప్పవాడు, చాలా మంచి మనిషి అని ఏడుస్తూ చెప్తుంది. రాజుగారికి ఏం అర్థం కాదు. ఏమమ్మా, బయట జనాలు నీ భర్తని తిట్టుకుంటున్నారు, నువ్వేమో ఇలా అంటున్నావు. అవునండి, అలాగే అంటారు. ఎందుకంటే నా భర్త రోజు ఊరి చివరిలో ఉన్న మందు షాపుకి వెళ్ళి షాపులో ఉన్న మందు మొత్తం తీసుకొచ్చి కాలువలో వంపేసేవాడు. అలాగే ఊరి చివరిలో ఉన్న వేస దగ్గరికి వెళ్ళి రోజు రాత్రికి సంపాదించే డబ్బును మొత్తాన్ని ఇచ్చి ఊర్లో ఎవరిని రానివ్వకు అని నమస్కరించి చెప్పేవాడు. నా భర్త అలా వెళ్ళడం ఈ ఊరి జనాలు రోజూ చూసేవారు. ఆయనకి నేను చెప్పేదాన్ని, నువ్వు ఊరికి మంచి చేస్తున్నావు, గుర్తుంచుకో. ఈ ఊరి జనాలు నువ్వు చచ్చిపోయాక నిన్ను ముట్టుకోవడానికి గాని చూడ్డానికి గాని ఎవరు రారు అని. అప్పుడు నా భర్త నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ పిచ్చిదానా, నాకేంటే నా శవాన్ని మోయడానికి ఆ దేవుడు లేకపోతే ఈ రాజ్యపు రాజు వస్తారే అని అంటుండేవాడు. ఆ మాట వింటున్న రాజుగారు ఏడుస్తూ, నేనే ఈ రాజ్యానికి రాజునమ్మా, నీ భర్త దహన సంస్కారాలు గొప్పగా చేస్తాను అని శవాన్ని తన భుజం మీద వేసుకుని తీసుకువెళ్తాడు రాజుగారు. ఈ కథలో నీతి ఏంటంటే, చూసేదేది నిజం కాదు, నువ్వు చేసే మంచి ఎక్కడికి పోదు.